ఉదయాన్నే లేచిన తర్వాత అండి మా ఇంటికి పక్కింటికి మధ్యన ఒక గోడ అండి. ఆ గోడ సందులో మొక్కలన్నీ మొలిచిపోయినాయి అంటే దిగి తీయలేము. వెంటనే ఏం చేయాలంటే అండి పెద్ద ఎదురు బొంగు ఇచ్చుకుని అక్కడ ఇందాక చూపించినట్టుగా చాలా మొక్కలు ఉన్నాయండి. అయితే ఒక్కోటి వాటిని తీస్తానండి. అయితే ఇలా కాదురా బాబు, దీనికి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. అతమాను మనం ఎక్కడ చేస్తాం ఇవి, అలా మొక్కలు గట్ట ఉంటే పాములు ఇవి జారుతాయి కదండి. అది భయం వేసిందండి. తీరా ఇంటికి మళ్ళీ కొద్ది గ్యాప్ ఉంటుంది కానీ చాలామందికి అక్కడ మొక్కలు రాకుండా ఉండాలి. మళ్ళీ ఎలాగనంటే మన ఇంట్లో పాత చీరలు ఉంటాయి కదండి, ఆ పాత చీరలన్నీ కూడా పడేసేటప్పుడు అలా సందులో వరుసగా పేర్చినట్టు పారేసామనుకోండి, మనం పడేయకుండా వరుసగా పేర్చాలండి. మరి అలా పేరిస్తే తిరిగి మళ్ళీ మొక్కలు రాకుండా ఉంటాయండి. ఆ చీర వేసిన చోట చూసారా మొక్కలు రావట్లా, చీర వేయలేని చోట చూసారా మొక్కలు వచ్చినాయి. కాబట్టి ఈసారి నుంచి ఎవరైనా ఇంట్లో పాత బట్టలు పాత చీరలు పాడేసే ముందు దాన్ని పొడుగు